హలో అండి, గుడ్ మార్నింగ్. మీ కొరకు దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చాలాసార్లు చాలా సందర్భాల్లో మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే వచ్చే శ్రమలు కానీ ఇబ్బందులు కానీ మొత్తం మనకి చీకటి కమ్ముతున్నట్లు ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకెందుకు ఇలాంటి శ్రమలు ఇబ్బందులు సంభవించాయి, నా చుట్టూ ఉన్న మనుషులు నాకు ఇంత వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నారు, దేవుడు నన్ను చూస్తుంటే ఎందుకు నాకు ఇంత ఇబ్బంది, ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయా? కానీ కీర్తనకారుడైన దావీదు ఇలాంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను గాఢాంధకారపు లోయలోనే ఉన్నాను, నేను వాటిలో సంచరిస్తూ ఉన్నాను, ఆ లోయలలోనే, ఆ ఇబ్బందుల్లోనే, ఆ చీకటిలోనే నేను సంచరిస్తున్నాను, నా ప్రయాణం ఆ చీకటిలోనే సాగుతుంది, కానీ నేను భయపడను. ఎందుకో తెలుసా? నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎంత గొప్ప విశ్వాసమో కదండి. గాఢాంధకారపు లోయలో ఉన్నా కూడా నేను భయపడను ప్రభువా, ఇంత ఇబ్బంది కొలిమిలో ఉన్నా కూడా, ఇంత శ్రమల్లో ఉన్నా కూడా నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదుకుంటాయి ప్రభువా అని చెప్పగలుగుతున్నామా? ఆ విశ్వాసం మనలో ఉందా? అంత గొప్ప విశ్వాసం మనం తెచ్చుకోవాలండి. అంత గుడ్డిగా దేవుడు మనం నమ్మాలి. గొప్ప స్థానంలో, గొప్ప ప్లేస్లో దేవుడు దావీదుని కూర్చోపెట్టాడు కదా. ఆ దేవుడు పక్షపాతి కాదు, నిన్ను నన్ను కూడా అదే స్థానంలో ఉంచగలడు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధమైన నా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన నా దేవాయస్యం, గాఢాంధకారపు లోయలు సంచరించిన నా తండ్రి, మీ అందు విశ్వాసం ఉంచి తండ్రి యేసయ్యా, మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని విడిపిస్తారు అనే ఆ గొప్ప విశ్వాసాన్ని మీరే మాకు అందజేయమని ప్రార్థిస్తాం. ప్రభా, ఈరోజు ప్రభా ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించమని ఆశీర్వదించమని ప్రభా, అనేక మందికి ప్రభాసని రక్షణ సువార్త ప్రభా గురించి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీ అందరు నమ్మకం, విశ్వాసం కలిగి ప్రభాస సమృద్ధిగా ప్రభావ ప్రశాంతంగా తండ్రి చేసే జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము.